హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఫీడ్బ్యాక్ని ఎట్లా మనం ఫిక్స్ చేయాలి, ఇది ఇంకో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఈ టాపిక్ కూడా మనం తెలుసుకోకపోతే మనం చాలా ఏరియాస్లో, మనం చాలా ప్లేసెస్లో కానీ, చాలా చోట్ల కానీ చాలా విధాలుగా మనం ప్రాబ్లం ఫేస్ చేయగలుగుతాం అన్నమాట. బిఫోర్ దాట్ ఈ వీడియో మీరు చెక్ చేసే ముందు ప్రీవియస్ వీడియో కూడా మీరు చెక్ చేసినట్లయితే, ఈ ఈక్యూ సిరీస్ కూడా మీరు చెక్ చేస్తే మీకు డీటెయిల్ అన్నీ కూడా మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. లాస్ట్ వీడియో కూడా చాలామంది చూశారు, కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఫీడ్బ్యాక్ని ఎట్లా మనం ఫిక్స్ చేస్తాం. మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈక్యూ ద్వారానే ఫీడ్బ్యాక్ని ఫిక్స్ చేయలేరు అనమాట. ఇది మీరు బాగా బండగుర్తుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఎట్లా అని మీరు అన్నట్లయితే, ఈ ప్రొసీజర్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఫీడ్బ్యాక్ని అన్నది మీరు ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఫీడ్బ్యాక్ వస్తుందా, అయితే ఈక్యూతో మనం ఫిక్స్ చేయొచ్చా? మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వ్యూవర్ ఇట్లానే మనకి ఏం చేశారంటే కామెంట్ చేశారనమాట. ఏంటంటే, ఏం చెప్తున్నావు బ్రో అని. నేను ఏం చెప్తున్నాను అంటే, ఈ వీడియో మీరు క్లారిటీగా మీరు తెలుసుకున్నట్లయితే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది అనమాట నేను ఏం చెప్తున్నాను ఏంటి అన్న. ఈక్యూ తోటే మనం ఫీడ్బ్యాక్ని ఫిక్స్ చేయడము అన్నది అది ఒక స్టెప్ మాత్రమే అన్నమాట. ఈ ఎపిసోడ్లో నేను మీకు కొన్ని నిజాలైతే నేను మీకు చెప్తాను అనమాట. అందులో ఏంటి అంటే, ఈక్యూ మాత్రమే మనకి ఫీడ్బ్యాక్ని ఫిక్స్ చేయలేమన్నమాట. ఈక్యూ అన్నది ఇది ఒక టూల్ మాత్రమే, సిస్టంలో ఒక పార్ట్ మాత్రమే అన్నమాట. ఈక్యూ అన్నది ఫీడ్బ్యాక్ని మనం ఫిక్స్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే 4 స్టెప్స్ అన్నది మనం ఫాలో అవ్వాలన్నమాట. ఈ 4 స్టెప్స్ కనుక మనం ఫాలో అయినట్లయితే మనం ఏం చేయొచ్చు అంటే ఫీడ్బ్యాక్ని మనం ఎలిమినేట్ చేయగలుగుతాం అన్నమాట. ఈ 4 స్టెప్స్ ఏంటి అసలు ఇవి తెలియాలి. చాలామంది నాకు తెలియకుండా ఏం చేస్తారంటే, అన్న నేను ఇట్లా చేస్తుంటే నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, అట్లా చేస్తుంటే ఫీడ్బ్యాక్ వస్తుంది అని నాకు డిఎమ్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ ఫీడ్బ్యాక్ని మనం సార్ట్అవుట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ సెట్ అండ్ ప్రాపర్ థింగ్స్ అన్నమాట. అంటే ఏంటంటే, ఒక స్టెప్గా మనం స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ వెళ్తేనే మనం ఫీడ్బ్యాక్ని అన్నది మనం ఫిక్స్ చేయగలుగుతాం అన్నమాట. ఈ అసలు ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, ఇది చాలామందికి తెలియదు. చాలామంది ఏమంటారంటే, ఫీడ్బ్యాక్ అంటే ఎట్లా వస్తుంది అన్నది మనకి తెలియకుండా ఫీడ్బ్యాక్ వస్తుంది అంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దీన్ని ఎట్లా మనం ఫిక్స్ చేయొచ్చు, ఎట్లా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు అన్నది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుంది అంటే, ఫీడ్బ్యాక్ ఈజ్ ఎన్ లూప్ అన్నమాట. అంటే ఇన్ ద సెన్స్, లూప్ అంటే ఏంటి అంటే, సౌండ్ ట్రావెల్ అయ్యేటప్పుడు అంటే ఫ్రమ్ ద సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఏదైతే ఉందో ఇది ఒక పాత్ అన్నమాట. ఈ పాత్నే మళ్ళీ మనకి సోర్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ డెస్టినేషన్కి వెళ్ళి మళ్ళీ సోర్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ డెస్టినేషన్ దగ్గరికి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ ఎ లూప్. ఇన్ఫినిటీ లూప్ అంటారు అనమాట. దాన్ని మనం ఏం చేయలేము, అది కంటిన్యూస్గా అది అట్లా రొటేట్ అవుతూ జరుగుతూ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎన్ ఫీడ్బ్యాక్ అనమాట. అది అంటే వెళ్ళిన ఫీడ్ మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది, పేరులోనే ఉందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎన్ ఫీడ్బ్యాక్ ఇష్యూ అంటారు అనమాట. ఈ ఫీడ్బ్యాక్ ఇష్యూని ఎట్లా స్టార్ట్ అవుతుంది అని మనం చూసినట్లయితే, ఏదైతే సోర్స్ అంటే మనకి ఏది మైక్ అనమాట. మనం మైక్ ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో మైక్ నుండి ఎక్కడికి వెళ్తుంది, మిక్సర్కి వెళ్తుంది అనమాట. మిక్సర్ నుంచి అది యాంప్లిఫైర్కి వెళ్ళి యాంప్లిఫైర్స్ నుంచి స్పీకర్స్కి వెళ్తుంది. స్పీకర్స్ ఈజ్ అవర్ ఫైనల్ డెస్టినేషన్ అనమాట. సోర్స్ అంటే ఏంటి, మైక్రోఫోన్స్ అనమాట. అంటే మైక్ నుంచి స్పీకర్ దగ్గరికి వచ్చి సేమ్ మళ్ళీ అదే స్పీకర్స్ నుంచి మళ్ళీ మైక్రోఫోన్కి వచ్చి మళ్ళీ సేమ్ అది మిక్సర్కి వెళ్ళి యాంప్లిఫైర్కి వెళ్ళి మళ్ళీ స్పీకర్స్కి వెళ్ళి మళ్ళీ మైక్రోఫోన్కి వస్తే దిస్ లూప్ ఈజ్ కాల్డ్ ఎన్ ఫీడ్బ్యాక్ అంటాం అనమాట. ఈ ఫీడ్బ్యాక్ని మనం ఏం చేయాలి అంటే బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తేనే ఫీడ్బ్యాక్ అన్నది మనం స్టాప్ చేయగలుగుతాం అన్నమాట. ఈ ఫీడ్బ్యాక్ మీకు అనాలజీ మీకు తెలియాలి అంటే, అర్థం కావాలి అంటే, మీరు 2 మిర్రర్స్ మీరు తీసుకున్నట్లయితే, అంటే 2 అద్దాలు కనుక మీరు తీసుకున్నట్లయితే, ఒక అద్దం వెనకాల ఇంకో అద్దం పెట్టి మధ్యలో మీరు నించుని చూసినట్లయితే అద్దంలో మీకు ఎట్లా కనబడుతుంది అంటే ఇన్ఫినిటీ అద్దంలా కనబడుతుంది అనమాట. నేను మీకు అది ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. మన సాఫ్ట్వేర్లో ఎట్లా మనకి ఇది కనబడుతుంది అన్నది. అంటే నేను 2 అద్దాలు పెట్టి ఇక్కడ నేను చూపించలేను కదా, సేమ్ అట్లా
ఏదైతే మీకు ఇన్ఫినిటీగా మీకు అది జరుగుతుందో, ఆ అద్దాల్లో మీకు చూపిస్తుందో, అద్దంలో అద్దం ఎగైన్ అండ్ అద్దం, ఇలా మిర్రర్స్ అండ్ మిర్రర్స్ మీకు ఎట్లాగైతే ఇన్ఫినిటీగా లూప్గా చూపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఫీడ్బ్యాక్ కూడా అట్లానే జరుగుతుంది అన్నమాట. అది మీకు ఏంటంటే అదొక ఎగ్జాంపుల్గా మీరు తీసుకున్నట్లయితే, దాన్ని బ్రేక్ చేయడం ఎట్లాగా అన్నట్లయితే, ఒక అద్దం ఉన్నప్పుడు దాని వెనకాల ఆబ్జెక్ట్ ఉండాలన్నమాట, అంతే తప్ప దాని వెనకాల మళ్ళీ ఇంకో అద్దం ఉండకూడదు. అప్పుడు ఆ రెండు అద్దాలు ఒకటే పొజిషన్లో ఉన్నాయైతే ఏమవుతుంది అంటే మనకి ఈ యొక్క మిర్రరింగ్ ఎఫెక్ట్ అన్నది వస్తుంది అనమాట. మిర్రర్స్లో సేమ్ అదే పొజిషన్గా మనం ఏం చేయాలి అంటే, దీన్ని ఎలిమినేట్ చేయాలంటే అద్దం పక్కన అద్దం పెట్టాలన్నమాట. అప్పుడు మీకు ఆ మిర్రరింగ్ ఎఫెక్ట్ అన్నది మీకు రాదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఈ ఫీడ్బ్యాక్లో కూడా ఇటువంటి పాటించినట్లయితే ఈ ఫీడ్బ్యాక్ ఇష్యూని సార్ట్ అవుట్ చేయగలుగుతాం అనమాట. ఈ ఫీడ్బ్యాక్కి మెయిన్ రీజన్స్ ఏంటి, మెయిన్ కాజెస్ ఎట్లా వస్తుంది అని మనం చూసినట్లయితే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్పీకర్ ప్లేస్మెంట్ అనమాట. స్పీకర్స్ని ఎట్లా మనం ప్లేస్మెంట్ చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ విధాలుగా ఇది వర్క్ అవుతుంది అనమాట. మనం ఇండోర్లో ప్లేస్ చేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇండోర్లో ఒకలా మనం ప్లేస్మెంట్ చేస్తాం, అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు ఇంకోలా ప్లేస్మెంట్ చేస్తాం. ఇండోర్స్లోకి వచ్చేసేటప్పటికి ఎప్పుడైనా స్పీకర్స్ అన్నవి బిహైండ్ ఉండేలా మీరు చూసుకోవాలన్నమాట. అంటే మైక్కి వెనకాల ఉండేలా మీరు చూసుకున్నట్లయితే మీకు ఫీడ్బ్యాక్ అన్నది మీరు ఒక లెవెల్లో మీరు ఫిక్స్ చేయగలుగుతారనమాట, సార్ట్ అవుట్ చేయగలడం అవుతుంది అనమాట. అది ఎట్లా మీరు పెడుతున్నారు అన్నది ముందుగానే మీరు ప్లాన్ చేసుకోవాలి. అది ముందుగానే ప్లాన్ చేసి మీరు పెట్టినట్లయితే మీకు ఏమవుతుంది అంటే, అక్కడ ఒక స్టెప్లో మీరు ఏం చేయొచ్చు, ఫీడ్బ్యాక్ని మనం తగ్గించడానికి అదొక స్టెప్ 1 అనమాట. తర్వాత స్టెప్ 2కి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే, గెయిన్ చాలా ఎక్కువ పెడతారనమాట. టూ మచ్ ఆఫ్ గెయిన్ పెడుతూ ఉంటారు. నేను ఫస్ట్ వీడియోలోనే, ఈ సిరీస్ ఫస్ట్ వీడియోలోనే నేను సిగ్నల్ ఫ్లోలో నేను నీకు చెప్పాను అనమాట. అంటే గెయిన్ అన్నది టూ మచ్గా మనం పెట్టకూడదు అని నేను అక్కడే చెప్పాను. ఎందుకు చెప్తాను అంటే ఇది కారణం అనమాట. టూ మచ్ ఆఫ్ గెయిన్ మనం పెట్టినట్లయితే ఇట్ విల్ కాజ్ అండ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఎందుకంటే గెయిన్ పెట్టడం ద్వారా అది యాంప్లిఫై అవుతుంది అనమాట మన సిగ్నల్ని. అందుకే ప్రీ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది అని నేను చెప్పాను, మనకు వచ్చిన సిగ్నల్ని అది యాంప్లిఫై చేస్తుంది, అంటే బూస్ట్ చేస్తుంది అనమాట. బూస్ట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి అది పంపిస్తుంది. మీరు అక్కడే టూ మచ్ ఆఫ్ గెయిన్ పెట్టేశారనుకోండి, అది ఏమవుతుంది, ఓవర్ బూస్టింగ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఫీడ్బ్యాక్ అనేది కాజ్ అవుతుంది అనమాట. ఈక్యూలు కూడా ఏం చేయలేవు అలాంటి సిచ్యువేషన్స్లో. మాకు ఈక్యూ దగ్గర చూసుకున్నాం, ఈక్యూ అంతా చేస్తుంది అంటారు చాలామంది. కాబట్టి ఈక్యూ అంతా చేయదనమాట. నేను ముందే చెప్పాను అనమాట, ఈక్యూ అంటే ఏంటి, ఇట్స్ ఎన్ షేపింగ్ టూల్ మాత్రమే. అది ఏమీ ఎటువంటి మనకి ఏంటంటే మ్యాజిక్స్ ఏం చేయవన్నమాట. ఇలాంటి ఫీడ్బ్యాక్ని సప్రెస్ చేసేసి అంత మ్యాజిక్ అదేం చేయదు. ఓన్లీ ఇట్స్ అండ్ షేప్ని మాత్రమే అది చేయగలుగుతుంది అనమాట. బట్ సమ్హౌ ద ఈక్యూ విల్ వర్క్. ఈక్యూ చేస్తుంది, కానీ అంత ఈక్యూవే చేస్తుంది అని అనుకోవడమే అదొక మిస్టేక్ అనమాట. కాబట్టి ఏంటంటే మనం గెయిన్ అన్నది ప్రాపర్గా సెట్ చేయాలన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే మైక్స్ అన్నవి రాంగ్ డైరెక్షన్లో పెట్టడం అన్నమాట. ఏంది మైక్స్ ఎప్పుడు రాంగ్ డైరెక్షన్లో పెట్టడం అంటే, స్పీకర్స్ ఏ డైరెక్షన్లో ఉన్నది, ఈ మైక్స్ ఉన్న సిరీస్లో కూడా మైక్స్కి పోలార్ ప్యాటర్న్స్ ఉంటాయని చెప్పాను. కార్డియోటిక్ పోలార్ ప్యాటర్న్, హైపర్ కార్డియోటిక్ పోలార్ ప్యాటర్న్ అని, ఇలాగా మనకి ఇంకా ఏంటంటే బై డైరెక్షనల్ అని, ఆమినీ డైరెక్షనల్ అని, ఇట్లా డిఫరెంట్ పోలార్ ప్యాటర్న్స్ ఆఫ్ మైక్రోఫోన్స్ అన్నవి ఉన్నాయన్నమాట. ఇలా డిఫరెంట్ మైక్స్, డైనమిక్ మైక్స్, కండెన్సర్ మైక్స్లో ఇలాంటి డిఫరెంట్ పోలార్ ప్యాటర్న్స్ కలిగిన మైక్రోఫోన్స్ ఉన్నాయన్నమాట. ఈ మైక్రోఫోన్ ప్లేస్మెంట్ చేసేటప్పుడు మనం ఏ మైక్ వాడుతున్నారు, మీరు డైనమిక్ మైక్ విత్ ఏ పోలార్ ప్యాటర్న్తో మీరు వాడుతున్నారు, కార్డియోటిక్ పోలార్ ప్యాటర్నా, హైపర్ కార్డియోటిక్ పోలార్ ప్యాటర్నా, బై డైరెక్షనల్, ఓమినీ డైరెక్షనల్, మీరు ఏ పోలార్ ప్యాటర్న్తో మీరు వాడుతున్నారు అన్న దాన్ని బట్టి మీరు స్పీకర్స్ని ప్లేస్మెంట్ అన్నది కూడా చేయాలన్నమాట. దాని ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, ఫీడ్బ్యాక్ అన్నది మనం ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే రూమ్ ఎకోస్టిక్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ రూమ్ ఎకోస్టిక్ వల్ల, హార్డ్ వాల్స్ వల్ల కూడా మనకి ఏంటంటే ఏదైతే సౌండ్ హిట్ అయ్యి రిఫ్లెక్షన్ అన్నది మనకు వస్తుంది అనమాట. దాని ద్వారా కూడా ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవుతుంది. ఇటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రూమ్ని
ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఎకోస్టిక్ ట్రీట్మెంటింగ్ అన్నది మనం చేయించాలి. ఎకోస్టిక్ ట్రీట్మెంట్ మనం చేయించినప్పుడు ఏమవుతుంది అంటే మన యొక్క సౌండ్ అన్నది చాలా వరకు ఎకోస్టిక్స్ ఏదైతే మనం ఈ ఎకోస్టిక్ ప్యానల్స్ మనం పెడతామో అది సౌండ్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అంతకీ మనకి ఇంకా ఎక్కువ ఫీడ్బ్యాక్ వస్తుంది అని అన్నప్పుడు అప్పుడు ఈక్యూలో మనం ఏం చేయొచ్చు అంటే మనం దాన్ని షేపింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఎక్కడైతే రింగింగ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో అదే హయ్యర్ ఫ్రీక్వెన్సీస్, నేను లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పాను కదా, ఎక్కడ రింగింగ్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి, అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడ ఉంటాయి అంటే మోర్ దెన్ 6 kHz పైనుంచి ఏదైతే ఉందో 8 kHz పైన కూడా 6 and above అండ్ 8 and above ఫ్రీక్వెన్సీస్ దగ్గర మనం ఏం చేయొచ్చు అంటే లో పాస్ ఫిల్టర్ పెట్టి అక్కడ కూడా మీరు ఈక్యూ మీకు మీ మిక్సర్స్లో అవైలబిలిటీ ఉంది, బ్యాండ్స్ మీకు ఉన్నాయి అంటే మీకు వస్తున్న ఫ్రీక్వెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు ఏం చేయొచ్చు అంటే మీరు చాలా నేరోగా మీరు కట్ చేసినట్లయితే ఆ ఫీడ్బ్యాక్ని మీరు సార్ట్అవుట్ మీరు చేయగలుగుతారు అనమాట. 5th వన్ వచ్చేసేటప్పటికి మానిటర్స్ టూ లౌడ్ సౌండ్ పెడుతూ ఉంటారు అనమాట. ఈ మానిటర్స్ దగ్గరే చాలా ఇష్యూస్ అన్నవి ఇక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ మానిటర్లకి నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, సౌండ్ పెట్టేయమన్నారు కదా అని చెప్పి సౌండ్ పెడుతూ ఉంటారు అనమాట మానిటర్స్కి. కాబట్టి ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సౌండ్ పెట్టేయమన్నారు కదా అని సౌండ్ పెట్టేస్తే ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవుతుంది అనమాట. ఈ పెట్టేయమన్నారు కదా అని పెట్టుకుంటూ మీరు వెళ్ళిపోతే మీకు ఏమవుతుంది అంటే మైక్ అన్నది అగైన్ ఆ యొక్క సౌండ్ అన్నది పిక్ చేసి మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవుతుంది అనమాట. అందుకోసమనే మనం ఏం చేయాలి, మనం ఎంత దానికి మానిటర్స్కి ఎంత సౌండ్ పెట్టాలో అంతే పెట్టాలన్నమాట. దాన్ని కూడా మనం ఎంత వాల్యూమ్ స్టేజింగ్ దానికి చేయాలన్నమాట. అక్కడ మీరు చేసినట్లయితేనే మీరు ఏం చేయగలుగుతారు, ఈ ఫీడ్బ్యాక్ ఇష్యూస్ని మీరు ఎలిమినేట్ చేయగలుగుతారు. ఈ 5 రీజన్స్ వల్ల ఏంటంటే మనకి ఫీడ్బ్యాక్ రావడానికి 100% ఛాన్సెస్ అన్నవి ఈ 5 స్టెప్స్ వల్ల మనకి జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫీడ్బ్యాక్ అన్నది ఒక సింటమ్ మాత్రమే అన్నమాట, అది కారణం కాదనమాట. ఫీడ్బ్యాక్ అన్నది ఎప్పుడైతే మనకి ఇట్లా ఫీడ్బ్యాక్ వచ్చిందో వెంటనే మనం ఏం చేయాలి, అప్పటికప్పుడే మనం యాక్షన్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. డిసిషన్స్ మనం తీసుకోవాలి. ఏం డిసిషన్స్ తీసుకోవాలి మీకు ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ అక్కరైందో మీరు ఏదైతే సిగ్నల్ ఫ్లో ఏదైతే ఉందో ఎక్కడో మీరు తప్పు చేశారు అని అర్థం అన్నమాట. దీన్ని ఎట్లా ఫిక్స్ చేయొచ్చు అంటే ఈక్యూతో కొంతవరకు మనం ఫిక్స్ చేయొచ్చు అనమాట ఆ సింటమ్ని. కానీ అది కారణం కాదనమాట, అది 100% ఫిక్స్ అయితే కాదు ఈక్యూతో మనం చేయడం. ఎందుకు కాదు అంటే మీరు దాన్ని ఎలిమినేట్ చేయడానికి మీరు ట్రై చేసినా మళ్ళీ కాసేపటికి అది మళ్ళీ వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఈక్యూతో మీరు సార్ట్అవుట్ చేశారు, ఓకే ఫైన్, అది మళ్ళీ కాసేపటికి మళ్ళీ కాజ్ అయింది. అప్పుడు ఏంటి, అప్పుడు మీరు ఏం చేస్తారు, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు ఎక్కడ ప్రాబ్లం కాజ్ అవుతుంది, ఎందుకు ప్రాబ్లం కాజ్ అవుతుంది అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. అది స్పీకర్స్ పెట్టి డైరెక్షన్లో ప్రాబ్లం ఉందా, గెయిన్ స్టేజింగ్లో ప్రాబ్లం ఉందా, రూమ్ ఎకోస్టిక్స్లో ప్రాబ్లం ఉందా అన్నది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఎనాలజీ ఏంటంటే ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఫీవర్ వచ్చింది, ఫీవర్ వస్తే అప్పుడు ఆయన ఏం చేయాలి, ఫీవర్ తగ్గడానికి మాత్రమే ఆయన ప్రయత్నం చేసి ఏదో మీకు పెయిన్ కిల్లర్స్ లాంటివో లేకపోతే ఏదో దానికి మెడికేషన్ చేసేసి వదిలేసారనుకోండి, కానీ ఇన్ఫెక్షన్ పోదు కదా. అక్కడ మనం ఏం చేయాలి, మళ్ళీ డాక్టర్ గారు అక్కడ ఆ ఇన్ఫెక్షన్ పోవడానికి మార్గాలు ఏంటన్నది ఆయన వెతకాలన్నమాట. వెతికినప్పుడే ఏమవుతుంది, ఆ యొక్క ఫీవర్కి మొత్తం టోటల్ ఫిక్స్ అన్నది అక్కడ జరుగుతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కానీ ఇక్కడ కూడా మనం అట్లనే చేయాలన్నమాట. మీరు ఈక్యూ చేసేస్తే ఎవ్రీథింగ్ సెట్ అనుకోవడమే మిస్టేక్ అనమాట. ఎప్పుడు ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ ఏంటంటే ఇట్లా ఈక్యూ చేసేస్తే సెట్ అయిపోతుందని వాళ్ళు అట్లా ఎప్పుడు చేయరు అనమాట. అసలు ఫీడ్బ్యాక్ ఎందుకు వచ్చింది, దానివల్ల రీజన్ ఏంటి, ఎక్కడి నుంచి అది అక్కరవుతుంది అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. ఐడెంటిఫై చేసి వెంటనే దాని డిసిషన్ తీసుకున్న వాళ్ళే ప్రొఫెషనల్ లైవ్ సౌండ్ ఇంజనీర్స్ అంటారనమాట వాళ్ళని. అంతేగాని ఇలాగా ఈక్యూతో చేసేస్తానన్న వాళ్ళని సౌండ్ ఆపరేటర్స్ అంటారనమాట. కాబట్టి అందుకే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ప్రొఫెషనల్ లైవ్ సౌండ్ ఇంజనీర్కి సౌండ్ ఆపరేటర్స్కి అంత వ్యత్యాసం అన్నది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఫీడ్బ్యాక్ని వచ్చినప్పుడు ఫిక్స్ చేయడమే కాదనమాట, ఐడెంటిఫై చేసి సిస్టమ్తో మనం సాల్వ్ చేయాలి.
అంటే ఒక సిస్టమ్ అన్నది మనం బిల్డ్ చేసుకోవాలి. సిస్టమ్ బిల్డ్ చేయాలంటే ఎక్కడ కాజ్ అవుతుంది, ఎట్లా కాజ్ అవుతుంది, దానికి సొల్యూషన్ ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేసి దాని ద్వారా మనం ఫిక్స్ చేసినట్లయితే ఫీడ్బ్యాక్ అన్నది మనం ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు 4 స్టెప్స్లో ఫీడ్బ్యాక్ని ఎట్లా మనం ఫిక్స్ చేయొచ్చు. ఇప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ఈ ఫీడ్బ్యాక్ ప్రొఫెషనల్గా ఫిక్స్ చేయడానికి ఈ 4 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే, ఈ ఆర్డర్లో మాత్రమే, ఈ 4 స్టెప్స్ మాత్రం మీరు ఆర్డర్లో ఫాలో అయినట్లయితే, స్కిప్ చేయకుండా మీరు ఫాలో అయినట్లయితే మీరు ఫీడ్బ్యాక్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయగలుగుతారు అనమాట. ద ఫస్ట్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఏం చేయాలి అంటే గెయిన్ స్టేజింగ్. ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పుడు గెయిన్ స్టేజింగ్ చేయాలన్నమాట. ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ అన్నది మనం స్టార్టింగ్ ఇనిషియల్ లెవెల్స్లోనే మనం చేయాలి. ఫస్ట్ స్టెప్లోనే మనం చేయలేదనుకోండి, మన నెక్స్ట్ స్టెప్ అన్నీ కూడా మనకి ఏమైపోతాయి అంటే చాలా ఇష్యూస్ మనం ఫేస్ చేస్తామన్నమాట. అందుకే నేను ఫస్ట్ వీడియోస్లోనే, నేను స్టార్టింగ్ బేసిక్ వీడియోస్లోనే నేను అప్పుడే చెప్పాను అనమాట, గెయిన్ స్టేజింగ్ ఈజ్ వెరీ మ్యాండేటరీ అని. ఎందుకు అంటే మీరు ఇనిషియల్ స్టేజెస్లోనే దీన్ని మీరు కంట్రోల్ చేయకపోతే ఈ రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్లో మీరు ఏది చేయలేరు అనమాట. అందుకోసమే ఫస్ట్ స్టెప్ ఏంటంటే గెయిన్ స్టేజింగ్ ఈజ్ మ్యాండేటరీ, ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ చేయాలి. అండ్ సెకండ్ స్టెప్ 2 వచ్చేసేటప్పటికి ఏంటి అంటే ఈక్యూ అనమాట. ఇప్పుడు ఈక్యూ చేయాలి. ఈక్యూ ఎట్లా చేయాలి అంటే వోకల్స్కి వచ్చేసేటప్పటికి నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, కంపల్సరీ హై పాస్ ఫిల్టర్ అన్నది మనం ఎనేబుల్ చేయాలన్నమాట. హై పాస్ ఫిల్టర్ ఎనేబుల్ చేస్తే మనం ఏం చేయొచ్చు, కొంతవరకు మడి ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉన్నాయో మనం ఎలిమినేట్ చేస్తామన్నమాట. దాని తర్వాత మనం ఎక్కడైతే మీకు హై పాస్ ఫిల్టర్ పెట్టేసినంత మాత్రాన మీకు ఫీడ్బ్యాక్ తగ్గిపోద్దన్న అయితే నేను చెప్పట్లే. పెట్టిన తర్వాత స్టిల్ మీకు ఇంకా రింగింగ్ అవుతుంది, స్టిల్ మీకు ఇంకా ఫీడ్బ్యాక్ వస్తుంది అన్నట్లయితే అప్పుడు మీకు ఏం చేయాలి అంటే మీకు అక్కడ ఆర్టీఏ అనలైజర్ అని ఉంటుంది. నిన్న మీకు వీడియోలో చూపించాను కదా, ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఫ్రీక్వెన్సీ అన్నది ఆ గ్రాఫ్ అన్నది అలా మూవ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆర్టీఏ అనమాట. అసలు ఆర్టీఏ అంటే ఏంటి అంటే రెస్ట్ ఆఫ్ ది వీడియోస్లో నేను చెప్తాను అనమాట వాట్ ఈస్ ఆర్టీఏ అన్నది. ఈ ఆర్టీఏ అనలైజర్ మీన్కి ఏంటంటే అక్కడ ఒక ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ అన్నది మనకు చూపిస్తుంది అనమాట. మనం మాట్లాడుతున్న రేంజెస్ అంతా చూపిస్తుంది. దాన్ని బట్టి ఎక్కడైతే పీక్ ఏదైతే అవుతుందో ఆ పీక్ ఫ్రీక్వెన్సీస్ మనం ఐడెంటిఫై చేసి అక్కడ నేరోగా మనం క్యూ అన్నది ఏదైతే ఆప్షన్ ఉంటుందని చెప్పానో, అంటే ఏంటి బ్యాండ్ విడ్త్ అనమాట. అది యూజ్ చేసి మనం ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే ఆ యొక్క రింగింగ్ అవుతుందో దాన్ని మనం ఏం చేయాలి, కట్ చేయాలన్నమాట. అంటే -6 dB దాకా తీసుకెళ్ళాలన్నమాట. మరి మీరు దానికన్నా కిందకి తీసుకెళ్తే మీకు ఏమవుతుంది అంటే మీ సౌండ్లో ఉన్న క్వాలిటీ అన్నది పడిపోతుంది అనమాట. నేను మరీ చెప్పాను కదా, మీరు ఓవర్ బూస్ట్ చేయకూడదు, అండర్ కట్ కూడా మీరు చేయకూడదు అనమాట. దానికంటూ సర్టెన్ రేంజ్ ఉన్నది, సౌండ్కి సర్టెన్ రేంజెస్ మాత్రమే ఉన్నది. అదే కనుక మీరు ఓవర్ బూస్ట్ చేస్తే నేను మీకు చూపించాను ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అన్నది హార్ష్నెస్ పెరుగుతుంది. అదే కనుక మీరు ఓవర్గా కట్ చేశారనుకో ఏమవుతుంది, ఉన్న సౌండ్లో ఉన్న క్వాలిటీ మొత్తం పోతుంది అన్నమాట. దాంట్లో ఏమీ ఉండదు, ఇంకా మీకు ఏం క్లారిటీగా వినపడదు అనమాట. కాబట్టి ఏదైనా మీకు రేంజ్ ఏంటి అంటే +6 dB ఆర్ -6 dB లో మాత్రమే మీరు ఏదైనా చేయాలన్నమాట. మనకు ఉంటుంది, మనకి చాలా మిక్సర్స్లో 12 dB 20 dB దాకా కూడా ఉంటాయి. కానీ ఉంది కదా అని చెప్పేసి అంత మనం చేయకూడదు అనమాట. ఇది మీరు బండగుర్తుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే క్రాస్ ఓవర్ సెట్టింగ్ అనమాట. నేను ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను అనమాట, క్రాస్ ఓవర్ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. దీనికే చాలామంది ఏంటంటే ఆ వీడియో ప్రాపర్గా అర్థం కాలేదన్నమాట. కాబట్టి అర్థం కాకపోవడంతో ఏమంటున్నాను, ఏం చెప్తున్నావు బ్రో అని మనకి మెసేజ్ చేస్తున్నారు. ఇది క్రాస్ ఓవర్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను అప్పుడే చెప్పాను అనమాట, క్రాస్ ఓవర్లో కూడా మనం ప్రాపర్గా సెట్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఏ ఫ్రీక్వెన్సీ దేనికి వెళ్ళాలి, రైట్ ఫ్రీక్వెన్సీ షుడ్ గో ఫర్ ద రైట్ స్పీకర్స్. అంతేగాని మనం రాంగ్ సెలెక్షన్లో మనం పెట్టినట్లయితే కూడా మనకి ఫీడ్బ్యాక్ అన్నది వస్తుంది. మీకు దీంట్లో
లాట్ ఆఫ్ వేస్లో కూడా మనం చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కూడా చేస్తారనమాట. కాబట్టి మన క్రాస్ ఓవర్లో కూడా ఇట్స్ అండ్ మ్యాండేటరీ ఫ్రీక్వెన్సీ సెటప్ మనం చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే హై పాస్ ఫిల్టర్స్ అయినా మీరు క్రాస్ ఓవర్లో సెట్ చేసుకోవచ్చు, లో పాస్ ఫిల్టర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అదేం పెద్ద తప్పేం కాదు, మీరు చేసుకోవచ్చు. మీరు చేసుకుని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని ఆప్టిమైజేషన్ అంటారు. దాన్ని ఆప్టిమైజేషన్ మీరు చేసుకోగలిగితే, చాలామంది ఏంటంటే ఆప్టిమైజేషన్ చేయట్లే, క్రాస్ ఓవర్ నేను పాయింట్లు చెప్తున్నా కానీ ఆప్టిమైజేషన్ మీరు చేయట్లేదు అనమాట. చేయకపోవడంతో ఈ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. బ్లైండ్గా గుడ్డిగా నేను చెప్పినట్టు మీరు ఫాలో అయిపోతున్నారు చాలామంది. అట్లాగా బ్లైండ్గా గుడ్డిగా ఫాలో అవ్వకండి అన్నదే మన యొక్క గోల్ అనమాట. గుడ్డిగా మీరు ఏది ఫాలో కాకండి. మీరు మీ సిస్టమ్స్ ఏ రీతిగా వర్క్ అవుతాయి అన్న దాన్ని బట్టి ఉంటుంది. నా సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఇట్లా పెడుతున్నా. మీ సిస్టమ్ ఎట్లా ఉన్నది అన్నది మీరు దాని మీద వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాతనే మీరు ఆ సెటప్స్ అన్ని, ఆ రేంజెస్ మీరు పెట్టుకోవాలన్నమాట. కాబట్టి మీరు వర్క్ చేయాలి మీరు దాని మీద. అందుకే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇది చేస్తేనే మీరు ఏదైనా అచీవ్ చేయగలుగుతారనమాట. లేకుండా బ్లైండ్గా మీరు ఫాలో అయ్యి స్టీల్ మై ఈక్యూ, స్టీల్ మై ప్రీసెట్, స్టీల్ మై క్రాస్ ఓవర్ సెట్టింగ్స్, దిస్ వోంట్ వర్క్ ఇన్ యువర్ సిస్టమ్స్ అనమాట. మీ సిస్టమ్స్లో అది అట్లా వర్క్ అవుతుంది. నాకు వర్క్ అయినట్టుగా మీకు వర్క్ అవ్వదు, మీకు వర్క్ అయినట్టుగా నాకు వర్క్ అవ్వదు అనమాట. కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ 4th స్టెప్ వచ్చేసేటప్పటికి ఎనేబుల్ ది అడ్వాన్స్ ఫీడ్బ్యాక్ సప్రెషన్ సిస్టమ్ అనమాట. AFS అన్నది మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఇది కూడా క్రాస్ ఓవర్లోనే ఉంటుంది అనమాట. మీరు క్రాస్ ఓవర్స్ లైక్ DBX PA2 కానీ 260 కానీ 360 కానీ ఇలాంటి క్రాస్ ఓవర్స్లో ఏంటంటే అడ్వాన్స్ ఫీడ్బ్యాక్ సప్రెషన్ సిస్టమ్ మీరు ఎనేబుల్ చేస్తే అక్కడ మీకు ఫైనల్గా ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ అన్నది అది రిమూవ్ చేస్తుంది అనమాట. మీరు ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయిన తర్వాతనే అప్పుడు మీరు ఫైనల్గా అడ్వాన్స్ ఈ AFS అన్నది మీరు ఎనేబుల్ చేస్తే, అడ్వాన్స్ ఫీడ్బ్యాక్ సప్రెషన్ ఎనేబుల్ చేస్తేనే చేస్తుంది అనమాట. ఇది ఏమీ చేయకుండా మీరు చాలామంది కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్గా AFS అన్నది ఎనేబుల్ చేసేస్తారనమాట. ఎనేబుల్ చేసేస్తే అంతదే చేసుకుంటుందిలే, నాకేం సంబంధం లేదు, నేను ఇష్టం వచ్చినట్టుగా నా గెయిన్లు పెడతాను, నేను ఇష్టం వచ్చినట్టుగా నా EQ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా క్రాస్ ఓవర్ సెట్టింగ్ చేస్తానంటే AFS కూడా ఏం చేయలేదు అన్నమాట. అది జస్ట్ అది ఏంటి అంటే అది ఫైనల్ టచెస్ మాత్రమే అది ఐడెంటిఫై చేసి అది చేయగలుగుతుంది అనమాట. మీరు పైన చెప్తున్న ఆ 3 స్టెప్స్ కూడా ఫాలో అవ్వకుండా 4th స్టెప్ ఎనేబుల్ చేసేసి అది చూసుకుంటుందిలే, అది ఆటోమేటిక్దే కదా అని అనుకుని మీరు ఇలాంటి బ్లైండ్ థింగ్స్ కానీ ఇలాంటి ధోరణిలో మనం ఉన్నట్లయితే మీకు ఫీడ్బ్యాక్ అన్నది మీకు ఎలిమినేట్ అవ్వదు అనమాట. ఇలాంటి సిస్టమ్స్ ఏమీ అది చేయదు. అదేమీ హ్యూమన్ కాదు కదా. మనం ఈ AFS అన్నది ఇట్స్ నాట్ ఎన్ హ్యూమన్, అది కూడా ఒక సిస్టమ్ అంతే. అదొక సాఫ్ట్వేర్ పీస్ ఆఫ్ కోడ్. మీరు ఎప్పుడైతే ఈ సిస్టమ్స్ ఫాలో అవుతారో, ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ చేసిన తర్వాత అండ్ ప్రాపర్ EQ చేసిన తర్వాత, ప్రాపర్ క్రాస్ ఓవర్ సెట్టింగ్ చేసిన తర్వాత అండ్ ఫైనల్గా AFS అన్నది మీరు ఎనేబుల్ చేస్తేనే ఫీడ్బ్యాక్ అన్నది ఎలిమినేట్ అవుతుంది అనమాట. అంటిల్ దెన్ మీకు ఫీడ్బ్యాక్ అన్నది ఎలిమినేట్ అవ్వదు అనమాట. అండ్ AFS అన్నది చాలామంది AFS ఎనేబుల్ చేసేస్తారని చెప్తున్నాను కదా. AFS అన్నది ఏంటి అంటే ఇట్స్ లైక్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది అనమాట. ఇప్పుడు మీరు ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు ముందుగానే మన వెహికల్కి ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ అన్నది ఏ రీతికి అయితే ఉంటుందో AFS అన్నది ఇట్స్ లైక్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట. అంటే ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి, అదొక భరోసా లాంటిది అనమాట. అలాగని చెప్పేసి ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి మీరు యాక్సిడెంట్ చేయరు కదా. మీరు ఏం చేస్తారు, ముందు జాగ్రత్తగానే మన తలకి మనం హెల్మెట్ పెట్టుకుని మనం వెళ్తాం అనమాట. అప్పుడు ఏంటి, అది సేఫ్టీ అనమాట. అందుకనే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళడం ఎంతైతే మెయినో, ఎంతైతే అది సేఫ్టీయో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఆ పైన 3 స్టెప్స్ అన్నవి కూడా మనం ఫాలో అయితేనే ఏం చేయగలుగుతాం, మనం ఈ ఫీడ్బ్యాక్ అన్నది మనం సార్ట్అవుట్ చేయగలుగుతాం, ఫిక్స్ చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఇది EQ సిరీస్ కాబట్టి EQ యొక్క రోల్ ఏంటి, అసలు EQ ఎంతవరకు మనం హెల్ప్ చేస్తుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. EQ ఎంతవరకు మనకి ఫిక్స్ చేస్తుంది అంటే, ఇది స్టెప్ 2 అని చెప్పాను కదా. EQ ఏం చేస్తుంది అని మనం చూసినట్లయితే ఫీడ్బ్యాక్ని
మనం ఇది కొంతవరకు మాత్రమే మనం ఎలిమినేట్ చేయగలుగుతాం అనమాట ఈక్యూని. అంటే స్పెసిఫిక్ జాబ్స్ మాత్రమే ఈక్యూ చేయగలుగుతుంది. అది ఏంటి అంటే మనం జాబ్ నెంబర్ 1 వచ్చేసేటప్పటికి వి నీడ్స్ టు ఎనేబుల్ హై పాస్ ఫిల్టర్ అనమాట. మనం ఏం చేయాలి, హై పాస్ ఫిల్టర్ని ఎనేబుల్ చేస్తే లో ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఇది ఏం చేస్తుంది, హై పాస్ ఫిల్టర్ అన్నది కట్ చేస్తుంది అనమాట. అంటిల్ ఎంతవరకు 100 నుంచి 120 హెర్ట్జ్ వరకు మనం ఫ్రీక్వెన్సీ అన్నది మనం కట్ చేయొచ్చు అనమాట. మనం కట్ చేస్తాం కాబట్టి నేను లాస్ట్ వీడియోలో ఎట్లా కట్ చేయాలో కూడా నేను మీకు చూపించాను కదా. ఆ రేంజ్లో ఏమవుతుంది అంటే మనకి మైక్ మనం పట్టుకుంటున్నప్పుడు ఏంటంటే ఆ మైక్ యొక్క హ్యాండిలింగ్ చేసే నాయిస్ కానీ, స్టాండ్కి ఉన్న వైబ్రేషన్ కానీ, ఎయిర్ నాయిస్ కానీ, ఎయిర్ నాయిస్ ఇన్ ద సెన్స్ అంటే ఏసీలో ఉండే హమ్ నాయిస్ కానీ, ఇట్లాంటి రంబల్నెస్, రూమ్లో ఉండే కొన్ని రంబల్నెస్ ఏదైతే బేసీ రంబల్నెస్ ఏదైతే ఉంటుందో అటువంటి ఆ టైప్ ఆఫ్ ఎయిర్ నాయిస్, అంటే ఎయిర్ అంటే మళ్ళీ మనకి అక్కడ హయ్యర్ ఫ్రీక్వెన్సీ రేంజెస్లో వచ్చే ఎయిర్ కాదు, లోవర్ ఫ్రీక్వెన్సీ రేంజెస్లో కూడా ఎయిర్ అన్నది ఉంటుంది మీకు. ఆ ఎయిర్ని ఎలిమినేట్ చేయడానికి మనకి ఏంటంటే ఈ హై పాస్ ఫిల్టర్ అన్నది మనకు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మీరు మానిటర్స్ దగ్గరే మీరు వాడుతున్నప్పుడు మైక్స్ ఎలాగైనా మనకి ఎదురుగుండా మానిటర్స్ ఉంటాయి కదా, మానిటర్ స్పీకర్స్, దాన్ని వెడ్జెస్ స్పీకర్స్ అని కూడా అంటారు. ఆ మానిటర్ స్పీకర్స్ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఇక్కడ లో పాస్ ఫిల్టర్ అన్నది మనం ఎనేబుల్ చేయాలన్నమాట. ఈ లో పాస్ ఫిల్టరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఎక్కడి నుంచి ఎనేబుల్ చేయాలి, 10 to 16 కిలోహెర్ట్జ్. లేదు అంటారా, మీరు కావాలంటే 6 కిలోహెర్ట్జ్ పైనుంచి మీరు ఎంతైనా మీరు చూసుకుని మీ స్పీకర్ ఏ రీతిగా అది చేస్తుందో అక్కడ మీరు పెట్టుకో. నేను ఎందుకు ఈ విషయాన్ని క్రాస్ ఓవర్లోనే నేను ఎందుకు చెప్పాను అంటే, మీకు ఏదైతే ఈ మీకు మిక్సర్ ఉంటుందో, మీకు డిజిటల్ మిక్సర్స్లో మీకు 4 బ్యాండ్ ఈక్యూ ఉంటుంది అన్నమాట. మీకు ఆ బ్యాండ్ కూడా మీరు దేనికో దానికి వాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఫీడ్బ్యాక్ని మీరు ఎలిమినేట్ చేయడం కోసం అక్కడ మీరు క్రాస్ ఓవర్లోనే మీరు దాన్ని కట్ చేసి పెట్టారనుకోండి, మీకు ఏమవుతుంది, ఇక్కడ బ్యాండ్ మీకు కలిసి వస్తుంది అన్నమాట. అందుకు నేను ఏం చెప్పాను, అక్కడ మీరు అట్లా సెట్ చేయండి అని చెప్పాను అనమాట. ఇది ఒక మీకు ఏంటంటే ప్లస్ పాయింట్ అనమాట. అది చూసి అది పూర్తిగా నేను ఇంకా చెప్పలేదు కదా, నేను ఈక్యూని ఇంకా మీకు ఫుల్గా నేను చెప్పలేదు కాబట్టి దాన్ని చూసి ఏమంటున్నారంటే అన్న నువ్వేం చెప్తున్నావు అని అంటున్నారు. ఈ విధంగా మీరు ఫాలో అయినట్లయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఈక్యూ ద్వారా కొంతవరకు మీరు దీన్ని సార్ట్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను ఆ వీడియోలో స్టేజ్ మానిటర్స్కి నేను ఎందుకు లో పాస్ ఫిల్టర్ కూడా ఎనేబుల్ చేయాలి అని ఎందుకు చెప్పాను అంటే ఇందుకోసమే చెప్పాను అనమాట. మీకు ఆ యొక్క ఏదైతే 10 కిలోహెర్ట్జ్ దగ్గర ఉన్న రేంజ్ మీరు ఏదైతే నిన్న మీకు చూపించాను కదా, మోస్ట్లీ 8 కిలోహెర్ట్జ్ పైనుంచి ఉన్న రేంజ్ అంతా మనకి ఏముంది, ఎయిర్ నాయిస్ అన్నది ఉందన్నమాట. ఆ ఎయిర్ నాయిస్ మీరు ఎలిమినేట్ చేయడానికి మీరు అదేదో క్రాస్ ఓవర్లోనే మీరు సెట్ చేసుకున్నారనుకో, మీకు ఏమవుతుంది, మీ మిక్సర్లో మనకి ఆ బ్యాండ్ ఏదైతే 4th బ్యాండ్ ఏదైతే ఉందో మనం ఏంటంటే ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇష్యూస్ కానీ, లేకపోతే కాస్త మనం ఎయిర్ ప్రెజెన్స్ని బూస్ట్ చేసుకోవడం కోసం ఇలాంటి వాటికి మనం ఆ రేంజ్ ఏదైతే ఉందో మనం అక్కడ వాడుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ కట్ చేశారనుకోండి, అక్కడ మీరు రేస్ చేసినా మనకి ఫీడ్బ్యాక్ రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఎందుకు ఆ మాట అక్కడ చెప్పాను అన్నది. అందుకోసమే ప్రతి వీడియోకి ఇంటర్లింకింగ్ కనెక్షన్ అన్నది ఉంటుంది అన్నమాట. మీరు కంగారు పడిపోయి మీరు కామెంట్ చేయడం కాదు, ఇంకా దీని గురించి ఇంకా మనం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకోబోతాం అన్నమాట. అప్పుడు మీకు ప్రతిదీ మీకు అర్థమవుతుంది అనమాట. మీరు కంగారు పడి కామెంట్ చేసి కన్నా కాస్త వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీరు అన్ని వీడియోస్ చూసిన తర్వాత అన్నిటిని కోరిలేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు కామెంట్ చేయండి. దెన్ వి విల్ ఆన్సర్ ఇట్ ప్రాపర్లీ అనమాట. కాబట్టి ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఈక్యూని మనం ఎట్లా మనం ఈ విధాలుగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ జాబ్ 2 వచ్చేసేటప్పటికి ఏంటి అంటే నేరోగా మనం ఈక్యూని PEQలో మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది మీకు తెలియాలి అంటే ఎట్లా కట్ చేయాలి ఏంటి అంటే మీరు మీ PA2లో కానీ 260 కానీ 360 కానీ మీరు ఎప్పుడైనా సరే ఒక లుక్ వేయండి, AFS ఎట్లా అది వర్క్ చేస్తుంది అని. అది మనకి 6 ఫిక్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అండ్ అనదర్ 6 ఏంటంటే లైవ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అది మీరు చూసినట్లయితే అది ఏం చేస్తుంది అంటే ఎంత ప్రిసైజ్గా అది కట్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి.
ఆ రీతిగా మనం కట్ చేయాలి అంటే మనం ఈక్యూలో మనం చేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే లిమిటేషన్ అన్నది మనకు ఉంది. ఎందుకంటే 4 బ్యాండ్ ఈక్యూఏ ఉంది కాబట్టి అక్కడ మనకి లిమిటేషన్. అదే కనుక డిజిటల్ మీరు DAWలో చూస్తే, అంటే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్లో చూసినట్లయితే మీకు ఎన్ని బ్యాండ్స్ కావాలంటే అన్ని బ్యాండ్స్ మీరు చేసుకోవచ్చు అనమాట. చేసుకుని మీకు ఎంత కావాలో అక్కడక్కడ మీరు కట్ చేసుకోవచ్చు. బట్ మరి లైవ్ సినారియోలు ఆ రీతిగా ఉండదు కాబట్టి ఏదో ఒక బ్యాండ్ తోటే మీరు దాన్ని సార్ట్అవుట్ మీరు చేసుకోవాలన్నమాట. PEQ యూజ్ చేసినప్పుడైతే నేను అగైన్ మనకి నేరో అంటే ఎట్లా మనకి వర్క్ అవుతుంది, వైడ్ అంటే ఏ రీతిగా వర్క్ అవుతుంది అని బూస్ట్ వర్సెస్ కట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఆ మెథడే మనం ఇక్కడ ఫాలో అవ్వాలంటే, అంటే కట్ మెథడ్ని మనం ఇక్కడ ఫాలో అవ్వాలన్నమాట. ఫీడ్బ్యాక్ని ఎలిమినేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క రింగింగ్ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉన్నాయో మనం కట్ చేయగలుగుతాం అనమాట. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే రింగింగ్ ఫ్రీక్వెన్సీస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లం అనమాట. బిగినర్స్కి ఇది చాలా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ రింగింగ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా మనం ఎలిమినేట్ చేయాలి, ఇది చాలా బిగినర్స్కే కానీ కొంతమంది అప్కమింగ్ వచ్చే వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ అన్నది రేజ్ అవుతుంది అనమాట. ఎట్లా దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి అన్నది దీనికి కూడా నేను చెప్తాను అనమాట. ఎట్లా మీరు ఐడెంటిఫై చేయాలి ఈ బిగినర్స్కైనా అప్కమింగ్ వాళ్ళకైనా. ఫస్ట్ మెథడ్ ఏం చేయాలంటే లిజన్, వినాలన్నమాట. వింటేనే కానీ మీరు ఏది చేయలేరు. నేను అందుకే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను అనమాట. ఈక్యూ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కానీ, ఈ సౌండ్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కానీ ఏదైనా సరే మనం వినాలి. మన వినికిడితోటే ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ సౌండ్ సిస్టాన్ని మనం ట్యూన్ చేయడమే కానీ, సౌండ్ సిస్టాన్ని మనం మేనేజ్ చేయడమే కానీ, ఏదైనా సరే మనకేంటంటే ఫైనల్గా మీరు ఎట్లా వింటున్నారు, మీకు ఎట్లా వినపడుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీ యొక్క వినికిడి శక్తి ఏ రీతిగా ఉంది అన్న దాన్ని బట్టే ఉంటుంది అనమాట. నేను కూడా చెప్పేది ఏంటంటే బిగినర్స్కి ఏంటంటే లిజన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే లిజన్, వినాలి. విన్న తర్వాతనే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు విన్నారు, మీరు విన్న తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. అది బేసీ ఫ్రీక్వెన్సీయా, అది హై ఫ్రీక్వెన్సీయా? అంటే ఇప్పుడు బేసీగా వస్తుందంటే ఇప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేయాలి, అంటిల్ మనం 20 హెర్ట్జ్ నుంచి 500 హెర్ట్జ్ మధ్యలో ఉన్న రేంజెస్లోనే మనం వర్క్ చేయాలన్నమాట. అంటే బేసీగా వస్తుంది కాబట్టి దాన్ని రంబుల్నెస్ అని అంటారు. ఆ ఏరియాలో మనకు వస్తుంది కాబట్టి మనం అక్కడ వర్క్ చేయాలి. లేదు హైస్లో వస్తుంది అంటే మనం ఎక్కడ వర్క్ చేయాలి, 1 kHz అబోవ్ దగ్గర మనం వర్క్ చేయాలి. ఎక్కడ వస్తుంది 1 kHz దగ్గర నుంచి అన్నది మీరు ఐడెంటిఫై చేసి ఆ ఫ్రీక్వెన్సీస్లో మనం నేరోగా మనం కట్ చేయాలన్నమాట. ఇది మీరు చేయాల్సిన ఫస్ట్ మెథడ్ అన్నమాట. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసేటప్పటికి స్వీప్ మెథడ్. ఇది ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకన్నమాట. అంటే మీరు సౌండ్లో కొంచెం లెవెల్ రోజు ఆపరేట్ చేసి సౌండ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే స్వీప్ మెథడ్ యూస్ చేయాలి. అంటే స్వీప్ మెథడ్ ఎట్లా యూస్ చేయడము అంటే ఏంటంటే నేరోగా కట్ చేసి ఆ ఫ్రీక్వెన్సీలో ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే మనం కొన్ని మిక్సర్స్లో చూడగానే మనకి కొన్ని విజువల్ ఇండికేషన్స్ కూడా మనకు చూపిస్తూ ఉంటాయి కొన్ని అడ్వాన్స్ మిక్సర్స్లో. ఆ విజువలైజేషన్ బట్టి కూడా మీరు ఏం చేయొచ్చు అంటే స్వీప్ మెథడ్ అన్నది మీరు యూస్ చేయొచ్చు అనమాట. అండ్ థర్డ్ మెథడ్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే RTA మెథడ్ అనమాట. ఇది చాలా అడ్వాన్స్ మెథడ్. ఈ మెథడ్ కంటే మీకు ఏంటంటే చూసి చేయాలన్నమాట. దీనికైతే మీకు చాలా నాలెడ్జ్ అన్నది ఉండాలి. RTA మెథడ్ యూజ్ చేయాలి అంటే దీన్ని కొంచెం మనం సింప్లిఫై కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే కొన్ని డిజిటల్ మిక్సర్స్ లైక్ అడ్వాన్స్ మిక్సర్స్లో దీన్ని కూడా ఆ యొక్క కంపెనీస్ ఏం చేసినాయి అంటే సింప్లిఫై చేసింది అనమాట RTA మోడ్ని. ఎట్లా మనం చేయొచ్చు అంటే మీరు ఆ యొక్క EQలో మీరు కనుక ఎనేబుల్ చేసినట్లయితే మీకు అక్కడ సింపుల్గా ఎక్కడైతే ఏ ఫ్రీక్వెన్సీ రేంజెస్లో అయితే మనకి ఈ ఫీడ్బ్యాక్ వస్తుందో అక్కడ పీక్ అన్న ఇండికేషన్ చూపిస్తుంది అనమాట. అక్కడ మనం ఆ పాయింట్ని మనం పట్టుకుని దాన్ని మనం కట్ చేసినట్లయితే మనం ఏం చేయొచ్చు అంటే మనం అక్కడ ఫీడ్బ్యాక్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఈ 3 మెథడ్స్ని మనం ఫాలో అయినట్లయితే మనం ఏం చేయొచ్చు, ఈ ఫీడ్బ్యాక్ని మనం ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే నేను దీనికి సంబంధించిన డెమో అన్నది లేటర్ ఆన్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను అనమాట. ఎట్లా దీన్ని మనం ఫిక్స్ చేయొచ్చు అన్నది విత్ అడ్వాన్స్ మెథడ్స్లో నేను రెస్ట్ ఆఫ్ ది వీడియోస్లో నేను మీకు చూపిస్తాను.
అప్పుడు మీరు ఈ ఫీడ్బ్యాక్ అన్నది ఎట్లా మనం సార్ట్ అవుట్ చేయొచ్చు, మీరు ఎట్లా యూస్ చేయొచ్చు అన్నది మీకు అక్కడ అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఈక్యూ చెయ్యలేనివి ఏంటి, ఈక్యూ ఎక్కడెక్కడ మనకి అది వర్క్ అవ్వదు అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట. మన చాలామంది ఏమనుకుంటారు, ఇది ఒక మిత్ కదా, ఈక్యూఏ ఎవ్రీథింగ్ చేస్తుంది అని అనుకుంటారు. బట్ ఈక్యూ కూడా కొన్ని ఏరియాస్లో చేయలేవన్నమాట. అది ఏంటి అన్నది ఇది నేను మీకు చెప్తానన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఈక్యూ ఎక్కడెక్కడ ఇది వర్క్ అవ్వదు అన్నది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకా మీరు ఫైన్ ట్యూన్ మీరు చేయడానికి ఉంటుంది అనమాట. అప్పుడు ప్రాపర్గా మీరు సెటప్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ అంటే స్పీకర్ మైక్ కన్నా ముందు పెడతారనమాట. అంటే ఇది చాలా అర్థం చేసుకోవాలి మీరు. స్పీకర్ ప్లేస్మెంట్ కూడా, స్పీకర్ని ఎట్లా మీరు ప్లేస్ చేశారు అన్న దాన్ని బట్టి కూడా ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవుతుంది అనమాట. అంటే ఇది ఫిజికల్ పాత్ ప్రాబ్లం అనమాట. ఇది అంటే మీరు ఎట్లా పెట్టారు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ముందుగానే, అందుకే నేను ఫస్ట్లోనే చెప్పాను అనమాట, స్పీకర్ ప్లేస్మెంట్ ప్రాబ్లం అన్నది ముందుగానే మనం ఏం చేయాలి, మీరు ఆ వెన్యూలోకి వెళ్ళినప్పుడు మీరు ముందుగానే ఐడెంటిఫై చేయాలి. మైక్ మీరు ఎక్కడ పెడుతున్నారు అన్నది మీరు ముందుగానే ఐడెంటిఫై చేసి స్పీకర్ ఏ ప్లేస్మెంట్లో పెట్టాలి, అది ముందు పెట్టాలా వెనక పెట్టాలా, అది ఇండోరా అది అవుట్డోరా, దాన్ని బట్టి ఇండోర్లో అయితే ఒకలా ప్లేస్మెంట్ చేయాలి, అవుట్డోర్లో అయితే ఇంకోలా ప్లేస్మెంట్ చేయొచ్చు. అవుట్డోర్లో అంటే మనం ఎలాగైనా ప్లేస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అప్పుడు ఏంటంటే మీరు ఎదరకు పెట్టేసినా, దూరంగా పెట్టి ఎదరకు పెట్టినా మనకి అక్కడ ప్రాబ్లం అన్నది ఉండదు. అదే కనుక ల్యాండ్ చిన్నది ఉంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అనమాట. ఇవంతా కూడా ముందుగానే మనం ప్రీ ప్లాన్ చేయాలి. ఇవి ఎట్లా ప్రీ ప్లాన్ చేయాలి అన్నది కూడా నేను రెస్ట్ ఆఫ్ ది ఎదర్ వీడియోలో నేను మీకు చెప్తాను అనమాట. అప్పుడు దాన్ని సిస్టమ్ డిజైనింగ్ అంటారు. ఆ సిస్టమ్ డిజైనింగ్లో నేను మీకు ఎట్లా మనం దీనికి మనం సార్ట్ అవుట్ ఎట్లా చేయాలి అన్నది నేను అక్కడ చెప్తాను. అక్కడ మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను అదంతా చెప్తే వీడియో అన్నది చాలా లెంత్ అవుతుంది. చాలామంది ఎంత పెద్ద పెద్ద వీడియో పెడుతుంటే చాలామంది చూడట్లేదు. అందుకోసమే నేను అంత డీటెయిల్గా నేను ఈ వీడియోలో నేను చెప్పలేను అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి గెయిన్ అనమాట. గెయిన్ స్టేజింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గెయిన్ స్టేజింగ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అంటున్నాను కదా, గెయిన్ స్టేజింగ్ ఈజ్ ఎన్ మ్యాండేటరీ థింగ్ అనమాట. గెయిన్ స్టేజింగ్ సరిగ్గా చేయకపోతే, ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ చేయకపోతే ఇష్యూ అన్నది మళ్ళీ వస్తుంది అనమాట. ఇక్కడ గెయిన్ స్టేజింగ్ సరిగ్గా చేయకపోతే ఈక్యూ ఏం చేయలేదన్నమాట. అందుకే చెప్తున్నాం కదా, స్పీకర్ ప్లేస్మెంట్ సరిగ్గా చేయకపోయినా సరే కూడా ఈక్యూ ఏం చేయదు. ఈక్యూ వల్ల అది నథింగ్ అనమాట అక్కడ మీరు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే గెయిన్ స్టేజింగ్ సరిగ్గా పెట్టకపోయినా సరే కూడా ఈక్యూ ఏమీ చేయలేదన్నమాట. ఈక్యూ దాన్ని ఫిక్స్ చేయలేదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి మానిటర్స్ టూ లౌడ్ అనమాట. మానిటర్స్ టూ లౌడ్ ఆన్ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈక్యూ కూడా అక్కడ ఏం చేయలేదన్నమాట. ఏం చేస్తుంది ఈక్యూ కూడా, మీరు వాల్యూమ్ ఎక్కువ పెట్టేసి ఈక్యూ చేస్తారా? ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పేది కరెక్టో కాదో మీరు ట్రై చేసి వాల్యూమ్ ఫుల్ సౌండ్ పెట్టి ఈక్యూ చేసి చూడండి, అవుతుందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో వచ్చి మీరు వచ్చి నాకు కామెంట్ చేయండి. అప్పుడు మనం అది కరెక్టా కాదా అన్నది మనం డిస్కస్ చేద్దాం మరి. కాబట్టి అక్కడ కూడా ఏంటంటే మానిటర్లకి ఫుల్ సౌండ్ పెట్టి ఈక్యూ చేస్తానండి, అవదన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్యాడ్ రూమ్ ఎకోస్టిక్స్. ఈ బ్యాడ్ రూమ్ ఎకోస్టిక్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటి అంటే రూమ్ రిఫ్లెక్షన్స్ వల్ల కూడా, ఏదైతే రూమ్ రిఫ్లెక్షన్స్ వస్తాయో ఆ రూమ్ రిఫ్లెక్షన్స్ వల్ల కూడా ఈక్యూ ఏం చేయలేదన్నమాట. అంటే రిఫ్లెక్షన్స్ ఇన్ ద సెన్స్ అంటే ఈకో స్టైల్ ఉన్న వాటికి, లేదా రివర్బ్ స్టైల్. ఇప్పుడు క్యాథడ్రల్ ఉందనుకోండి, మనకు అక్కడ రివర్బ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు స్మాలర్ చర్చెస్లో ఉంటే ఈకో ఉంటుంది అనమాట. ఇట్లా క్యాథడ్రల్ చర్చ్లో ఒకలా వర్క్ అవుతుంది, స్మాలర్ సైజ్ చర్చ్లో అంటే ఈకో అన్నది వస్తుంది. ఇటువంటప్పుడు ఈక్యూ మనం ఏమి అక్కడ సార్ట్ అవుట్ ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే రివర్బరేషన్ అన్నది అక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఇటువంటి సిచ్యువేషన్స్లో బ్యాడ్ ఎకోస్టిక్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈక్యూ ఏమీ వర్క్ అవ్వదన్నమాట. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే మల్టిపుల్ ఫీడ్బ్యాక్ కట్స్ అనమాట. చేసినా మళ్ళీ వస్తూ ఉంటుంది. ఈ మల్టిపుల్ ఫీడ్బ్యాక్ కట్స్ చేసినా మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే, పీక్యూని కట్ చేసిన మళ్ళీ ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే స్టెప్ 1 మనం చేయాలన్నమాట. అంటే ఏంటి, స్పీకర్ ప్లేస్మెంట్ అన్నది ప్రాబ్లమేటిక్గా ఉంది అని అర్థం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈక్యూని బాగా నేరోగా మీరు కట్ చేసినా మీకు ఏమవుతుంది అంటే క్వాలిటీ అన్నది, సౌండ్ క్వాలిటీ అన్నది
పడిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే సౌండ్ మొత్తం వర్స్ట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, కట్ చేస్తే ఎట్లా ఉంటుంది, బూస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది అట్లానే ఉంటుంది అన్నమాట ఫైనల్గా. కాబట్టి ఈ థింగ్స్ మీరు కనుక ఫాలో అయినట్లయితే, అంటే ఈ 5 థింగ్స్ ఏంటంటే ఈక్యూ ఇలాంటి సినారియోస్లో ఈక్యూ ఏమీ చేయలేదన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ రీతిగా మనం సెట్ చేయాలన్నమాట. సరిగా ఏం చేయాలి, మనం స్పీకర్ ప్లేస్మెంట్ అన్నది మనం చేయాలి, గెయిన్ స్టేజింగ్ అన్నది ప్రాపర్గా మనం చేయాలన్నమాట. అండ్ మానిటర్స్కి టూ లౌడ్ సౌండ్ అన్నది మనం పెట్టకూడదు అనమాట. అండ్ మన 4th వన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే రూమ్ ఎకోస్టిక్స్, ఈకో కనుక వచ్చిన రివర్బ్ ఉన్న ఈక్యూ అన్నది అక్కడ కూడా ఏం చేయలేదన్నమాట. అండ్ మల్టిపుల్గా మీరు ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు ఎక్కువగా మీరు ఈక్యూ చేసేసిన మీరు సౌండ్ అన్నది ఏమవుతుంది అంటే మనకి సౌండ్ అన్నది క్వాలిటీ అన్నది పడిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈక్యూ లిమిటేషన్ ఎనాలజీ మీకు తెలియాలి అంటే అంబ్రెల్లా ఇన్ ఏ స్ట్రామ్ అనమాట. అంటే గొడుగు మనం వర్షంలో వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు పట్టుకున్న టైప్ అన్నమాట ఈక్యూ అన్నది. అంటే ఇప్పుడు మీకు విపరీతమైన వర్షం వస్తుంది, మీకు విపరీతమైన వర్షం వచ్చినప్పుడు మీరు గొడుగు పట్టుకున్నారు, అదేం చేస్తుంది, కొంతవరకు మాత్రమే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అన్నమాట గొడుగు అన్నది. అది మనకి ఈక్యూ అన్నది. అంబ్రెల్లా మీకు గాలిని, అంటే విపరీతమైన గాలిని అది ఆపలేదు కదా, మీకు అదేంటంటే తడవకుండా ఉండడానికి మాత్రమే ఆపుతుంది గొడుగు అన్నది. అంతేగాని విపరీతమైన గాలి వస్తే గొడుగు ఆగుతుందా, గొడుగు అన్నది ఆగదన్నమాట. ఈ యొక్క ఈక్యూ కూడా అలాంటిదే అన్నమాట. ఇప్పుడు ద సేమ్ వే ద ఫీడ్బ్యాక్ కూడా వచ్చినప్పుడు ఈక్యూ ఏం చేస్తుంది అంటే మనకి దాన్ని కట్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తుంది అనమాట. అంటే ఈక్యూకున్న థ్రెషోల్డ్ని అది ఏం చేస్తుంది అంటే అంతవరకునే దాన్ని అది వర్క్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అంతకుమించి ఓవర్గా ఉంటుంది, వర్క్ చేయలేదన్నమాట ఈక్యూ అన్నది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట, బండ గుర్తు. ఫస్ట్ థింగ్, ఈక్యూ ఎలాంటిది అంటే ఇది ఒక గొడుగు లాంటిది అన్నమాట. క్రాస్ ఓవర్ మీకు రెయిన్ కోట్లా వర్క్ చేస్తుంది అనమాట. గెయిన్ స్టేజింగ్ అన్నది మీకు ఎట్లా వర్క్ అవుతుంది అంటే షెల్టర్లా వర్క్ అవుతుంది అనమాట. ఈ 3 కంప్లీట్గా మీకు ఉంటే ప్రొటెక్షన్ అన్నమాట. అంటే అందుకే ఫస్ట్ మీకు షెల్టర్ ఉందనుకోండి, మీరు ఫుల్గా ఏం చేస్తున్నారు, మీరు ప్రొటెక్షన్లో ఉన్నారు షెల్టర్లో ఉంటే. దాని తర్వాత ఏంటంటే మీ ఎక్విప్మెంట్ తడిసిపోకుండా, ఈ సుడిగాలి లాంటివి వచ్చినప్పుడు, విపరీతమైన గాలి వాన వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మీకు మొత్తం తడిసిపోతాయి కదా, తడిసిపోతున్నప్పుడు మీరు ఏం చేస్తారు, దాని మీద రెయిన్ కవర్లు వేస్తారనమాట. అట్లా ఎటువంటి ఇలా ఒకేసారి మీకు గాలి లాంటిది, సుడిగాలి లాంటిది వచ్చినప్పుడు క్రాస్ ఓవర్ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్స్ అండ్ రెయిన్ కవర్. ఈక్యూ అంటే ఏంటి అంటే అంబ్రెల్లా అనమాట. దాని మీద టాప్ అంబ్రెల్లా మీద వచ్చేది ఏమైనా ఉంటే ఈక్యూ దాన్ని ఆపుతుంది అనమాట. అంతవరకునే చేయగలుగుతుంది. అంబ్రెల్లా కూడా కొత్త వరకునే చేయగలుగుతుంది. అది కూడా బాగా విపరీతమైన గాలి వస్తే గొడుగు కూడా ఏం ఆగలేదు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఈ 3 ఆ రీతిగా వర్క్ అవుతాయి అన్నమాట ఈ సౌండ్లో. మీకు ఈ ఎనాలజీ కనుక మీకు క్లియర్గా అర్థమైందంటే మీరు సౌండ్ సిస్టంలో మీరు పర్ఫెక్ట్గా మీరు ఈక్యూని మీరు వాడగలుగుతారనమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఈక్యూని ఫీడ్బ్యాక్లో రాకుండా మనం చేయొచ్చు అనమాట. ఇంకా రూమ్స్లో, ఇప్పుడు చాలామంది హాల్స్లో క్లోజ్ ఎన్వైర్న్మెంట్లో చాలామంది చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఎట్లా మనం సెట్ చేయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే సౌండ్లు, స్పీకర్స్ మనం పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రూమ్స్లో మీరు పెడుతున్నప్పుడు ఏం చేయాలి అంటే తక్కువ స్పీకర్ సిస్టమ్సే మనం ప్లేస్ చేయాలన్నమాట. ఎక్కువ వాటేజ్ ఉన్న స్పీకర్స్ పెట్టినా సరే కూడా ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవుతుంది. ఎందుకు అంటే రూమ్స్ ఈజ్ ఇన్ క్లోజ్డ్ పొజిషన్, క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ గెయిన్ స్టేజింగ్ చేయాలి, ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ చేయాలి. అండ్ సెకండ్ది ఎకోస్టిక్స్ సరిగ్గా ఉన్నదా లేదా మీరు చూసుకోవాలి. లేదు అంటారా, అది ఏసీ రూమ్స్ ఉంటాయి కొన్ని, ఏసీ రూమ్స్ ఉన్నప్పుడు సౌండ్ అన్నది మీరు కంపల్సరీ తక్కువే పెట్టుకోవాలన్నమాట. అండ్ దెన్ మీరు ఏం చేయాలంటే ప్రాపర్ ఈక్యూ చేయాలన్నమాట. ఈక్యూ చేసిన తర్వాత నేను చెప్పాను కదా, ద 4 స్టెప్స్ ఏదైతే ఉన్నాయో మీరు పాటించాలన్నమాట. అండ్ క్రాస్ ఓవర్లో కూడా ప్రాపర్ సెటప్ చేసుకుని అండ్ ఫైనల్గా AFS మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇండోర్స్లో కూడా పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుంది అనమాట. మేము కూడా ఇలాంటి ఆల్రెడీ సెటప్ మేము ఆల్రెడీ ఫాలో అవుతాం అన్నమాట. మా చర్చెస్లో కానీ
ఇండోర్ హాల్స్లో కానీ ఎప్పుడైనా మనం మీటింగ్స్ పెట్టినప్పుడు ఈ స్టెప్సే మేము ఫాలో అవుతాం. ఇట్ విల్ వర్క్, ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, గెయిన్ స్టేజింగ్ ప్రాపర్గా చేసుకోవాలి, ఈక్యూ ప్రాపర్గా చేసుకోవాలి, క్రాస్ ఓవర్లో ప్రాపర్గా సెట్ చేయాలి, అండ్ దెన్ ఏఎఫ్ఎస్ ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఫీడ్బ్యాక్ రాదనమాట. ఈ రీతిగా మీరు సెటప్ చేసుకున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు, ఫీడ్బ్యాక్ రిస్క్ని మీరు అవాయిడ్ చేయొచ్చు అనమాట. సరే, మీ చర్చ్లో కూడా మీకు ఈ రీతిగానే ఫీడ్బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఇండోర్ స్టేడియంస్లో కానీ ఇండోర్ ఫంక్షన్ హాల్స్లో మీటింగ్స్ పెడుతున్నప్పుడు మీకు ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయా? ఇంకా ఉంది అంటే ఈ స్టెప్స్ని మీరు మిస్ చేశారని అర్థం అనమాట. ఈ స్టెప్స్ని మీరు మళ్ళీ అగైన్ వెళ్ళి చెక్అవుట్ చేసి ఇవి మీరు పాటించినట్లయితే మీరు ఫీడ్బ్యాక్ ఇష్యూస్ని మీరు సార్ట్అవుట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వర్క్ షేర్ చేయండి. అలాగే మీ చర్చ్లో ఉన్న సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళు కూడా షేర్ చేసినట్లయితే ఈ ఫీడ్బ్యాక్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి అన్నది వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. మీకు కానీ ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. అలాగే మా డిస్కౌంట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీరు అక్కడ కూడా మీరు మాకు మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లు మాకు తెలియజేసినట్లయితే మేము కూడా అక్కడ తప్పకుండా మేము రిప్లై ఇస్తాం. అలాగే మా ఈమెయిల్ కూడా మీరు మెయిల్ చేసినట్లయితే కూడా అక్కడ కూడా మీకు ఈమెయిల్ ద్వారా కూడా మేము మీకు రిప్లై ఇస్తాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం చూసినట్లయితే EQ4 ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, కీస్ అండ్ ఫ్యాడ్స్ అండ్ తబలా ఎట్లా మనం EQ చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట. అండ్ అంతవరకు ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీరు చూడండి, నెక్స్ట్ వీడియోకి ఇవి హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ మీకు కనుక మా తరపు నుంచి మీకు హెల్ప్ కావాలి అనుకుంటే మీడియా రిక్వెస్ట్ ఏమైనా ఉంటే ఈ కింద లింక్ అని మీరు క్లిక్ చేసి అక్కడ మీ ఫామ్ ఫిలప్ చేసినట్లయితే మేము తప్పకుండా మీకు ఏమైనా హెల్ప్ ఉంటే మేము మీకు ఆ యొక్క ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేస్తామన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.